అనంతపురం జిల్లాలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణ విద్యా సంస్థల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చావుకు కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి ఫీజు మాత్రమే ప్రధానమైనటువంటి కారణమైనటువంటి అంశం తల్లిదండ్రులు స్పష్టంగా పోలీసు అధికారులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి చెప్తున్నా. విద్యార్థి సంఘాలు 3 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా. దీని మీద కలెక్టర్ గారు కానీ ఆర్ఐఓ గారు కానీ ఆ కళాశాల మీద కేసు నమోదు చేయలేదు, ఆ కళాశాలను సీజ్ చేయలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు మంత్రి నారాయణ గారి దిష్టిబొమ్మ దహనం చేయడానికి అనంతపురం నడిబొడ్డున టౌన్ క్లాక్ దగ్గరికి ఆయన దిష్టిబొమ్మను తీసుకొస్తే పోలీసు యంత్రాంగం దిష్టిబొమ్మను దహనం చేయడానికి అడ్డుకొని దిష్టిబొమ్మ కాల్చనివ్వలేదు. కానీ ఒకవైపు నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రాణం కోల్పోతే ఆ ప్రాణానికి సంబంధించిన కేసు నమోదు చేయలేదు. అంటే పోలీసు యంత్రాంగానికి అధికారులకు ప్రభుత్వానికి దిష్టిబొమ్మ గొప్ప అయిపోయింది, కానీ ఒక విద్యార్థి ప్రాణం అనేది చాలా చులకనగా అయిపోయింది.